రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏపీ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు. 45,000 కోట్ల రూపాయల్ని తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలకు ఇచ్చామని ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు ట్రూ యాప్ ఛార్జీల్ని పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని బొత్స నిలదీశారు. ప్రజలపై భారం మోపే బిల్లుని వ్యతిరేకిస్తున్నామని బొత్స తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే చట్టంలో ఉన్న లోపాలని సవరించడానికి మాత్రమే తాము బిల్లు తీసుకువస్తున్నారు. దాంట్లో 28,000 కోట్లు పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఇది భారానికి డిస్కంల భారం. అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22,000 కోట్లు వచ్చి అది వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కామ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్నది అధ్యక్ష. నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. ఇవాళ ట్యూబ్ ఛార్జ్ ఎందుకు పెంచాలి అధ్యక్ష? ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా. ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? మీరు వాగ్దానం వచ్చాం కదా అధ్యక్ష. చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి ట్యూబ్ ఛార్జీ పెట్టి వాళ్ళని అధికంగా పెట్టి మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు గౌరవ సభ్యులు లక్ష్మణరావు చెప్పి మరి కోడికించట్టు మళ్ళీ ఇంకో 11,000 కోట్లు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని నిరసనగా మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి సార్. ఇది సార్ మీరెందుకు చెప్పనే సార్. సార్ చైర్మన్ సార్, ఇది బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు, ఎంతో అనుభవం ఉంది. ఇది సవరణ మాత్రమే. గత ప్రభుత్వం 6 రూపాయల నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది. మళ్ళీ రూపాయి భారం వేయడమే కాకుండా మళ్ళీ రూపాయిన్నర పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మేము ముందు ప్రవేశపెడుతున్నాము. ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం, ఎంతో కరెంటుని చాలా బాగా చేసుకొచ్చామని చెప్తున్నారు. ఇది సభకి తప్పుదో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలో 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అప్పుడు ఆ రోజు దాదాపు 6 నుంచి 10 దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. పవర్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి నుంచి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక అంటున్నారు దాదాపు 29,000 కోట్లు అప్పు చేసిందని. ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం. వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అధ్యక్ష దాంట్లో 28,000 కోట్లు పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఇది భారానికి డిస్కంల భారం. అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22,000 కోట్లు వచ్చి అది వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కామ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్నది అధ్యక్ష. నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ప్రభుత్వం